నాకు తెలిసి ఇప్పటికి దసరాకు 100 సంవత్సరాలు అవుతుంది. ఒక శతాబ్ద కాలం. అవును. ఒక బిందువుగా ఆరంభమై మహాసింధువుగా మారి దేశ దిశ దశను నిర్మించేటటువంటి మార్చగలిగే శక్తికి ఆర్ఎస్ఎస్ ఎదిగింది. ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ ప్రభుత్వం ఉంది అంటే ఆర్ఎస్ఎస్ పునాదులపైనే ఉంది. రాకాజీ, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రారంభించబడింది? హెగ్డేవార్ ఎందుకు స్టార్ట్ చేశారు? అప్పటి ఉద్దేశం ఏంటి? దయచేసి చెప్పండి. ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి నాడు ప్రారంభమైంది. డాక్టర్ హెడ్గేవార్ దీన్ని ప్రారంభించారు. మీరు చెప్పినట్టుగా డాక్టర్ హెడ్గేవార్ ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరీ చదువులు చదువుకున్న తర్వాత విప్లవోద్యమంలో పాల్గొని స్వయంగా విప్లవకారుడిగా పనిచేసి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉంటూ స్వతంత్రోద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన నాగపూర్ కాంగ్రెస్ 1920స్లో జరిగినప్పుడు 1920 కాంగ్రెస్కి వాలంటీర్ల సబ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత వారికి అనిపించింది ఏంటంటే స్వాతంత్రం కోసం పోరాటం సరే, అసలు మనం బానిసలు ఎందుకు అయ్యాము? ఈ దేశము 1000 సంవత్సరాలు బానిసగా ఎందుకుంది? చిన్న చిన్న సైన్యాలతో వచ్చి మనల్ని ఎందుకు ఓడించారు? ఏ ఏ కారణాల చేత మనం ఓడిపోయాము అన్నది వారు విశ్లేషించి మళ్ళీ ఈ దేశము పరాజితం కాకుండా అన్యాక్రాంతం కాకుండా ఇతరుల చేతికి వెళ్లకుండా ఉండేందుకు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయవాదాన్ని నింపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆర్ఎస్ఎస్ని ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఈ జాతి, ఈ దేశం ఏ సాంస్కృతిక విలువలపైన ఆధారపడి ఉందో ఆ దానిని పరివర్ధిల్లజేస్తూ పెంచుతూ దీనికోసము సర్వస్వము అర్పించేటటువంటి కార్యకర్తలు అంటే స్వయం సేవకులు, వాళ్లను తయారు చేసి వాళ్ళందరి సమూహంగా సంఘము, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నది వారు స్థాపించారు. ప్రారంభంలో వారు స్థాపించినప్పుడు ఎవరు కూడా దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. ఏ పనైనా మొట్టమొదట ప్రారంభమైనప్పుడు తీవ్రమైన ఉపేక్ష ఉంటుందండి. తీవ్రమైన ఉపేక్ష తరువాత తీవ్రమైన అవహేళన ఉంటుంది, వెక్కిరింత ఉంటుంది. ఏమిటి డాక్టర్ హెడ్గేవార్ అంత డాక్టర్ చిన్నపిల్లలతో ఆడుతున్నారు, డాక్టర్ గారికి పిచ్చి పట్టింది, లేకపోతే ఈ 5-6 ఆయన హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తారా? ఈ రకమైనటువంటి వెక్కిరింతల్ని ఎదుర్కొన్నారు. ఆ తరువాత సంఘం పెరగడం ప్రారంభించిన తర్వాత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 2 సార్లు సంఘాన్ని బ్యాన్ చేశారు. రాజకీయ వర్గాలు సంఘం పైన కత్తిగట్టి కక్షగట్టి దీనిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. ఒక ప్రధానమంత్రి అయితే నేను ఆర్ఎస్ఎస్కి కాలు మోపేంత ప్లేస్ కూడా ఈ దేశంలో ఇవ్వను, ఒకవేళ ఆర్ఎస్ఎస్తో పోరాడాల్సి వస్తే విదేశానికి వెళ్ళి విదేశీ గడ్డ నుంచి నేను ఆర్ఎస్ఎస్ మీద పోరాడతాను అని చెప్పి కూడా అన్నాడు. అంత వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి సంఘము ఈరోజు 4వ దశ అయినటువంటి టోటల్ యాక్సెప్టెన్స్, సమాజం అంతా కూడాను ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించి స్వాగతించి దీనితో కలిసి పనిచేసేటటువంటి స్థాయికి వచ్చింది. డాక్టర్ హెడ్గేవార్ హిందూ సమాజం కోసము సుశిక్షితులైన స్వయం ప్రేరితులైనటువంటి స్వయం చాలకులైనటువంటి ఇంకెవడో తోస్తే కాకుండా తమంతట తాము దేశం కోసం పనిచేసేటటువంటి కార్యకర్తల సమూహాన్ని తయారు చేశారు. అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అండి. సార్, ఒక చిన్న మాట, అంటే మొట్టమొదట హెగ్డేవార్ విప్లవకారులు అని అన్నారు మీరు. అవునండి. విప్లవకారులు అంటే వామపక్ష విప్లవకారులా ఏంటి? వాస్తవానికి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో వామపక్ష దక్షిణపక్ష విప్లవకారులు అంటూ లేరు. విప్లవకారులు ఆంగ్లేయుల పరిపాలనను పారద్రోలి భారతీయ జీవన విలువల్ని కాపాడాలి అన్నటువంటి ప్రయత్నంతో మాత్రమే పోరాడారు. వామపక్ష విప్లవకారులు అన్నది మనకి 1930s నుంచి మొదలైంది. అంటే విప్లవకారుల్లో ఒక వర్గము వామపక్షం వైపు వెళ్ళడము ఇదంతా కూడా 30sలో మొదలైంది. కానీ మన దేశంలో విప్లవకారులు అనేవాళ్ళు 1907 కన్నా ముందు నుంచి ఉన్నారు. ఖుదీరామ్ బోస్ 1911లో ఆయన బలిదానం చేశారు. అంతకు ముందే అనంత లక్ష్మణ్ కాన్హరే మహారాష్ట్రలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ని హత్య చేశాడు. దాని తర్వాత చాఫేకర్ సోదరులు 19th సెంచరీ యొక్క చిట్ట చివరి భాగంలో
చాఫేకర్ సోదరులు, బాలకృష్ణ చాఫేకర్, ఇట్లా ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు బలిదానం చేశారు. వీళ్ళందరూ కూడాను వామపక్షవాదులు కాదు. భారతదేశము, భారతమాత, భారతీయ జీవన విధానము, సంస్కృతి, భారతదేశానికి స్వాతంత్రం కావాలి అన్నటువంటి విషయం కోసమే పోరాడారు. డాక్టర్ హెడ్గేవార్ కూడా పనిచేసినటువంటి అనుశీలన్ సమితి రిషి అరవిందుడి ద్వారా ప్రేరితమైనటువంటి విప్లవకారుల సమూహము. అందులో జతీన్ చక్రవర్తి ఉండేవారు, తర్వాత మిగతా అనేక మంది, త్రైలోక్యనాథ చక్రవర్తి ఉండేవారు. వీళ్ళందరూ కూడాను పనిచేసేవారు. వారితో పాటు డాక్టర్ హెడ్గేవార్ కూడా పనిచేసేవారు. విప్లవకారుడిగా ఆయనకి ఉన్నటువంటి కోడ్ నేమ్ కొకెయిన్ అనేటటువంటి కోడ్ నేమ్ ఉండేది. తరువాత కొకెయిన్ అంటే ఒక మత్తు పదార్థం. కొకెయిన్ అనేటటువంటి పేరు ఆయనకి విప్లవకారుల కోడ్ నేమ్. కొకెయిన్ వచ్చాడు అంటే డాక్టర్ హెడ్గేవార్ వచ్చారు అన్న ఆ రకంగా ఉండేది. అయితే ఆయన తర్వాత ఆలోచించింది ఏంటంటే, విప్లవోద్యమము ఇంత సువిశాలమైన భారతదేశాన్ని, దేశానికి స్వాతంత్రం తేలేదు, ఒకళ్ళో ఇద్దరో బలిదానం చేస్తారు. బలిదానం చేసిన క్షణంలో ఉవ్వెత్తున దేశభక్తి పైకి ఎగుస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది, తగ్గిపోతుంది. మళ్ళీ వ్యక్తులు తమ జీవితంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి కమిటెడ్ కార్యకర్తల వల్ల, జీవితాంతం పనిచేసేటటువంటి వాళ్ళ వల్ల మాత్రమే పని నడుస్తుందన్నది ఆయన గుర్తించారు. విప్లవకారుల్లో కలిసి పనిచేసిన వాళ్ళలోనే ఒకడు కాసుల కోసమో, పదవి కోసమో, ఇంకో దానికోసమో వెన్నుపోటు పొడిచినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ హెడ్గేవార్ విప్లవోద్యమంలో పాల్గొన్నప్పుడు అసలు వామపక్షము అన్నటువంటి ఆలోచనే లేదు ఈ దేశంలో. ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన సంవత్సరానికి కొంచెం ఒక సంవత్సరం అటు ఇటుగా ఈ దేశంలో సిపిఐ ప్రారంభమైంది. సిపిఐ కూడా ప్రారంభమైంది ఇండియాలో కాదు, అది ఎక్కడో రష్యాలోనో ఎక్కడో ప్రారంభమైంది. మానవేంద్ర ఎంఎన్ రాయ్ దాన్ని ప్రారంభించారు. మానవేంద్రనారాయణ రాయ్ ఆయన ప్రారంభించారు. అది కూడా దేశం వెలుపల భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైంది. తర్వాత ఈ దేశంలో వ్యాపించింది, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా అప్పుడున్నటువంటి విప్లవకారులు ఎవరు కూడా వామపక్ష విప్లవకారులు కాదు. 30s తరువాత కొంత అక్టోబర్ రెవల్యూషన్ ప్రభావంతో కొంతమంది వామపక్ష విప్లవకారులు వచ్చిన మాట వాస్తవం. మీరట్ కుట్ర కేసు కావచ్చు, మన కాన్పూర్ కుట్ర కేసు కావచ్చు, ఇవన్నీ కూడా వామపక్ష. కాకోరి మళ్ళీ వామపక్షం కాదు. రామ్ ప్రసాద్ బిస్మిల్ కానీ, తర్వాత భగవతీ చరణ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, వీళ్ళెవరు కూడా అష్ఫాకుల్లా ఖాన్ కానివ్వచ్చు, ఈ బటుకేశ్వర్ దత్ కావచ్చును, ఈ వీళ్ళెవరు మన్మథనాథ్ దాస్ గుప్తా కావచ్చును, వీళ్ళందరూ కూడాను వామపక్ష భావాలతో ప్రేరితులైనటువంటి వాళ్ళు కారు. ఎంతో కొంత రష్యన్ విప్లవం గురించి భగత్ సింగ్ రాశారు. రాజ్గురు మళ్ళీ సుఖదేవ్ వీళ్ళిద్దరు కూడాను ఆర్య సమాజ్ ప్రేరణతో వచ్చినటువంటి వాళ్ళు. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ అనుకుంటాను, దాన్ని ఆర్మీ అనో ఒక సంస్థని పెట్టినప్పుడు మాత్రం సోషలిస్టు, రష్యా వీటి ప్రస్తావన వచ్చింది. కానీ మిగతా విప్లవకారుల్లో ఎక్కువ మంది వామపక్షవాదులు కారు. 30s తరువాత వామపక్ష వాళ్ళు పెరిగారు. నిజానికి సుభాష్ చంద్రబోస్ని జర్మనీకి తీసుకెళ్ళింది వామపక్ష విప్లవకారులు. ఆలోచన విధానము వామపక్షమైన వాళ్ళు కూడా స్వతంత్రం కోసమే పోరాడారు. విజయ్ కుమార్ సిన్హా గారు ఉన్నారు, భగత్ సింగ్ సహచరుడు, వారు వామపక్ష భావాలకు చెందినటువంటి వాళ్ళు. వామపక్షమైన దక్షిణపక్షమైన అప్పుడు ముందు ఆంగ్లేయుల్ని తరమాలి అన్నటువంటి లక్ష్యం కోసం పనిచేశారు. అంత మటుకు మనము అంగీకరించాలి.